వర్షాకాలంలో ఏసీ అనేది వాడవచ్చా లేదా అనేది చాలా మటుకు సందేహంగా ఉండవచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో జనరల్‌గా టెంపరేచర్ అయితే తక్కువగా ఉంటుంది. ఏసీ వాడాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడున్న మోడర్న్ లివింగ్ కండిషన్స్‌లో మనకి ఏసీ అనేది దాదాపు మన జీవితంలో భాగమైపోయింది. సో, అట్లాంటప్పుడు టెంపరేచర్ ఒకటే కాకుండా ఇట్ ఈస్ ఎ కండిషన్డ్ ఎయిర్ కనుక మనకి పర్టిక్యులర్లీ వెంటిలేషన్ ప్రాపర్‌గా లేనప్పుడు ఇంట్లో ఏసీ ద్వారా కొంతవరకు ఆ వెంటిలేషన్ సమస్యని మనం అధిగమించవచ్చు. సో, అందుకని ఏసీ వాడకం అనేది ప్రస్తుతం మనకి చాలా మటుకు చాలా సందర్భాల్లో ఒక అవసరంగా మారింది. సో, అట్లాంటి పరిస్థితుల్లో వర్షాలు పడ్డప్పుడు దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. పర్టిక్యులర్లీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏసీ వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే అందులో ఆస్థమా అండ్ సిఓపిడి అంటే స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయిన కండిషన్స్, అలాగే కొంతమందిలో బాగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళలో తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళు ఈజీగా అట్లాంటి ప్రాబ్లమ్స్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. సో, అట్లాంటి వాళ్ళలో ఈ ఏసీ వల్ల కొన్ని ప్రమాదాలు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్లీ ఏసీని మనం దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయకుండా, సర్వీస్ చేయకుండా వాడితే కనుక ఆ ఏసీ వెంట్స్లో కొంతవరకు ఈ ఫంగల్ మోల్డ్ గ్రోత్ లాంటిది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే డస్ట్ కూడా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. సో, ఈ డస్ట్ కానీ ఆ మోల్డ్ కానీ మనం పీలిస్తే మన లంగ్స్లోకి వెళ్ళినప్పుడు దానివల్ల ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా ఎక్కువ కావడం, సిఓపిడి ఉన్న వాళ్ళకు ఆ కండిషన్ వర్సన్ అవ్వడం, అలాగే కొన్నిసార్లు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి దారితీయడం అండ్ కొన్నిసార్లు కొన్ని న్యూమోనైటిస్ అంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ కండిషన్స్ కూడా దీనివల్ల డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, అందువల్ల వర్షాకాలంలో ఏసీ వాడాల్సిన పరిస్థితులు తప్పనిసరి అయితే కనుక ఒకటి మనకి ఏసీలో వచ్చేది చల్లదనాన్ని ఒక పరిమితికి మించి రాకుండా అంటే ఒక 26-27 డిగ్రీ రేంజ్లో అంటే క్లోజ్ టు రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగే పరిస్థితిని మనం కల్పించుకోవాలి. దానివల్ల ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ పెరగకుండా కంట్రోల్ చేయవచ్చు. అట్లాగే దాన్ని ప్రాపర్గా క్లీనప్ సర్వీసింగ్ చేసి అందులో డస్ట్ కానివ్వండి, ఫంగల్ ఆర్ మోల్డ్ లాంటిది పెరగకుండా దాన్ని క్లీన్ చేసుకుని దాన్ని యూజ్ చేస్తే దానివల్ల జనరల్గా అంత ఇబ్బందులు మనకి ఎదురుకావు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హ్యూమిడిటీ వల్ల కూడా మనకి ఈ లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక సో, ఆ హ్యూమిడిటీ రేంజ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం దాన్ని కండిషన్ చేసుకుని ఏసీ వాడితే జనరల్గా దానివల్ల